మనం ఇది చేయడానికి యూజువల్గా వంకాయ కర్రీలు మనం చేసేటప్పుడు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నూనె తక్కువగా తినాలంటే దాన్ని కాల్చేసి చక్కగా మనం చేసుకోవచ్చు. ఆ నూనె మనకు కావాల్సినంత ఇందులో వేసుకొని ఇప్పుడు తాలింపుకి ఏముంది, మన ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం ఆవాలు చిట్టుపట్లాడితేనే మజా. దాంట్లో ఆ ఎండుమిరపకాయలు కూడా చాలామంది కాల్చేస్తారు, అలా కాలకూడదు, కానీ కొంచెం రంగు మారాలి. చూడండి, ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి, ఎండుమిరపకాయలు కొంచెం వేగుతూ ఇందులో జీలకర్ర వేద్దాం. ఇందులో మనము జీడిపప్పు వేసుకుందాం. అయితే జీడిపప్పు ఎందుకు వేస్తున్నాను, ఇందులో కొంతమంది శనగపప్పు, మినపప్పు వేస్తారు, కానీ ఈరోజు నేను ఆ రొయ్యలకి మళ్ళీ తినేటప్పుడు ఆ మంచి రొయ్యలు ఎలా వంకరగా ఉంటాయి, ఆ జీడిపప్పు కూడా అలాగే ఉంటుంది. తినేటప్పుడు ఆ మంచి టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి ఇది ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా మనం ఆపేద్దాం. అలాగే ఆ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు. చెప్పాను కదా, ఈ కూరలో మనకి జ్యూసీగా ఆ వంకాయలు కూడా చక్కగా కుక్ అవ్వడానికి దానికి తగినంత నూనె కూడా మనం వేసుకోవాలి. ఇందులో కరివేపాకు, నాకు మా తోటలో అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు కరివేపాకు మొక్క దగ్గరికి వెళ్ళి ఇలా లైట్గా మొక్కని ఇలా కదులుతాను, భలే సువాసన బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇందులో మనం కరివేపాకు, అలాగే ఇందులో మనం ఈ పసుపు కూడా వేసి ఇప్పుడు చూడండి, మంట తక్కువగా ఉండాలి, ఆ ఉల్లిపాయలు స్లోగా అందులో సాఫ్ట్ అవుతూ ఉండాలి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి. ఇప్పుడు ప్రతి ఇంగ్రీడియంట్ ఎప్పుడు పడాలి అనేది మనం జాగ్రత్తగా వేసుకుంటే మనకి ఆ కూర భలే పర్ఫెక్ట్గా గుజ్జుగా వస్తుంది. చూడండి, అయితే ఇప్పుడు మనం ఇందులో వంకాయలు వేసి దాన్ని కూడా చక్కగా వేయించుకోవాలి. వంకాయలు ఇలా పుల్లలుగా కట్ చేసుకున్నాను. హోటల్లో అయితే మేము ఏం చేస్తామంటే ఈ వంకాయల్ని ఇందులో వేయకుండా ఫస్ట్ నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టుకొని లాస్ట్లో కూరంతా అయిన తర్వాత వేసుకుంటాం. అలా వేసుకోవడం వల్ల ఆ వంకాయ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఈరోజు మనం ఈ చేసే కూరలో వంకాయ కొంచెం అందులో వేగాలి నూనెలో, అందుకని ఇప్పుడు ఇందులో వేసేసి స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం. మసాలాలు ఏం వేయకుండా ఫస్ట్ వంకాయలు వేసేసి ఆ జీడిపప్పు దాంతోపాటు వేయించుకుంటూ ఇప్పుడు మన ఎండు రొయ్యలు కూడా మనము వేడి నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టుకున్నాను. దాని తలకాయ ముక్కలన్నీ ఈ విధంగా ఆ తలకాయ ముక్కలన్నీ తీసేసి సపరేట్ చేశాను. ఇలా చేయడం వల్ల మనకి ఆ తలకాయలో కొంచెం ఇసుక కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంతేకాకుండా దానికి కొంచెం గుచ్చుకునే అది ఉంటుంది. అలా కాకుండా ఈ రొయ్య ఆ కింద భాగం మాత్రం చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. దీంట్లో కూడా ఈ రొయ్యలు తీసేసి దీంట్లో వేసేయండి. వంకాయలతో పాటు వీటిని కొంచెం సేపు ఆ నూనెలో వేగనిద్దాం. చూడండి, పర్ఫెక్ట్. అంటే చేయడానికి చాలా సులువు. దీన్ని మరీ ఎక్కువగా ఊరికే కలపమాకండి, ఎందుకంటే తినేటప్పుడు నాకు ఆ వంకాయ ముక్క, రొయ్య ముక్క ఎట్లాగో గట్టిగా ఉండి తాకుతుంది, జీడిపప్పు తాకుతుంది, కానీ వంకాయ మరీ సాఫ్ట్గా గుజ్జుగా అవ్వకూడదు. వంకాయ ముక్క తెలుస్తుండాలి, ఆ టమాటో మాత్రం ఆ గుజ్జుని క్రియేట్ చేయాలి. ఇలా ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత దీంట్లో మిగతా మసాలాలు మనం వేసుకుందాం. చూడండి, అంత పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం ధనియాల పొడి, కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోండి, కారము, లైట్గా గరం మసాలా. అయితే ఇది ఆ ఫ్లేవర్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఉప్పు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు మనం వేసుకునేటప్పుడు కొంచెం లైట్గా వేసుకోండి. ఎందుకు అంటే మనకి ఆ ఉప్పు ఎండు రొయ్యల్లో ఉంటుంది, అందుకని చెప్పేసి ఈ కూరలో మనం ఉప్పు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకొని మళ్ళీ లాస్ట్లో కావాలంటే వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా అయినా చాలు, మనకి అంచు కూరలా చక్కగా తినేసేయచ్చు. కానీ ఈరోజు నేను డ్రైగా కాదు, కొంచెం గ్రేవీలా తినాలనుకుంటున్నాను. అందుకని ఈ రొయ్యల్ని వీటన్నిటిని మధ్యలో ఇలా గుంతలా చేసి కొంచెం టమాటాలు వేసేస్తాను. ఈ టమాటాలు ఈ మసాలాలో ఉన్న వేడికి స్లోగా కుక్ అయిపోతాయి. చూడండి, దాన్ని లోపల దాచిపెట్టేసి స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం. కింద మాడుతుందని ఏం భయం లేదు, స్లో మంటలో కుక్ చేస్తున్నాను. ఆ టమాటాలు ఈ పై నుంచి కింద నుంచి వేడి టమాటాలు నలిగిపోతాయి, చక్కగా ఫ్లేవర్. ఒక్కసారి టాస్ చేసేసి అంతే. ఈరోజు దీన్ని ఎలా తినాలి, అన్నంతో చాలా బాగుంటుంది, చపాతీలతో బాగుంటుంది. కానీ నేను తమిళనాడులో పనిచేసేటప్పుడు చెన్నై నగరంలో నేను హోటల్లో 5 స్టార్ హోటల్లో పనిచేసినప్పుడు అక్కడి వాళ్ళు ఎటువంటి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ చేసుకున్నా ఇలా దోశలతో తినడం చాలా ఇష్టపడతారు.
నాకు చెన్నై నుంచే బాగా అలవాటైపోయింది. బ్రేక్ఫాస్ట్లో కూడా మా ఇంట్లో కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు మటన్ కర్రీ, కోడి కర్రీ, అది కూడా గారెలతోటి పూరీలతోటి మనం చుట్టాలు వచ్చినప్పుడు ఏదన్నా స్పెషల్గా ఉన్నప్పుడు తప్పకుండా తినేవాళ్ళం. కానీ అక్కడి వాళ్ళు మంచిగా తినాలనుకుంటే అది ఏ స్పెషాలిటీ అవసరం లేదు, ఎప్పుడంటే అప్పుడు చక్కగా ఇలా తింటారు. సో మరి ఈరోజు నేను ఈ అద్భుతమైన వంకాయ ఎండు రొయ్యల కూరని నేను దోశతో తిని ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, స్లోగా కుక్ అవుతుంది. ఈ సైడ్ నుంచి ఆ టమాటాలు స్లోగా కుక్ అవుతూ పర్ఫెక్ట్ కుక్ అయిపోతుంది. ఏం పర్లేదు, ఆ కిందనే ఉండనియండి. మనకి ఆ వంకాయ ముక్క నలగకుండా చక్కగా కొంచెం సేపు ఇలా కుక్ చేద్దాం. తర్వాత టాస్ చేసి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కావాలంటే కొత్తిమీర వేసుకోండి. ఎంతో రుచిగా తయారవుతుంది. ఆహా, కింద వేగుతూ భలే చూడండి, టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయి, కానీ నా వంకాయలు కూడా నలగలేదు. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న టెక్నిక్స్ మీరు నేర్చుకుంటే పర్ఫెక్ట్. సో మరి ఒక్కసారి రుచి చూద్దాం. ఇంకా కొంచెం ఉప్పు లైట్గా పడుతుంది లాస్ట్లో. ఇలా ఉప్పు, కొత్తిమీర కూడా భలే ఉంటుంది. మీరు అది అన్నంతో తిన్నా, దేంతో తిన్నా, దోశలతో తిన్నా ఇలా ఫ్రెష్గా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. జీడిపప్పు, వంకాయ, టమాటా, కానీ దానికి ఈరోజు సువాసన తెచ్చింది నా చిట్టి ఎండి రొయ్యలు. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి రుచులు ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, కానీ నాకు ఇలా ఆ ఎండి రొయ్యల సువాసనతో. ఇంకేంటి, వేడి దోశ వేసేసుకుందాం. ఆహా, పెనం వేడెక్కగానే కొంచెం సాఫ్ట్ దోశ, ఎడ్జెస్ క్రిస్పీగా ఉండాలి, కానీ మధ్యలో మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉండాలంటే లావుగా వేసుకొని దీంతో తింటే నా సామిర ఇంకేం కావాలి జీవితంలో. ఈ జీవితం జన్మించిందే అద్భుతమైన రుచులు ఆస్వాదించడానికి. సో దోశతోటి నా ఈ వంకాయ ఇప్పుడు చూడ్డానికి డ్రైగా అనిపిస్తుంది, కానీ వంకాయలు ఎంత సాఫ్ట్గా అయిపోతాయి, అందులో టమాటాలు గుజ్జుతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఆహా, పెనము వేడెక్కింది. పెనం వేడెక్కిన తర్వాత చక్కటి దోశ పిండి, చెప్పాను కదా నార్మల్గా క్రిస్పీ దోశ వేసేటప్పుడు ఒక్క గరిటెడు వేస్తాను. ఇది బాగా పులిసింది చక్కటి దోశ, పుల్ల దోశ అనుకోండి. స్లోగా దాన్ని అలా ప్రేమతోటి, మరీ ఎక్కువ వంచేసి సాఫ్ట్గా సన్నగా చేసేయమాకండి. నాకు కొంచెం అంతా ఆ పులుసు ఉండి దోశని ఇలా తిప్పుతూ ఉంటే నాకు ఏదో జీవన చక్రం తిరిగినట్టుగా ఎంతో ఆనందం అనిపిస్తుంది. సూపర్. దీంట్లో ఆ నూనె కూడా లైట్గా ఎడ్జస్ట్లో పడాలి, తర్వాత మధ్యలో అక్కడక్కడ చుక్క పడాలి. మా ఆవిడ షో చూసినప్పుడల్లా నువ్వు మాత్రం అక్కడ నూనె వేసుకొని తింటావు, ఇంట్లో మాత్రం నెయ్యే కావాలని గొడవ చేస్తావు అంటే, నెయ్యితో తింటే దాని మజానే వేరు. పులిసిన దోశలో వచ్చే రంగు మామూలుగా మీకు ఫ్రెష్ పిండిలో రాదు. సో దీన్ని కొంచెం ఇలా అంటూ ఆ దోశని, అంటే ఇంట్లో కూడా ఫస్ట్ దోశ వేసేటప్పుడు ఆ పెనం కొంచెం అంటుకుంటుంది. అది దానికోసం టెక్నిక్స్ నేను ఎన్నోసార్లు చూపించాను. ఎప్పుడు చూడండి, ఆ మంచి పర్ఫెక్ట్. ఆహా, ఇలా కొంచెం ఆ పుల్ల దోశలో మనం కూర వేసుకొని తింటే అదిరిపోతుంది. వంకాయ చిట్టి ఎండి రొయ్యలతో కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా చూపించిన విధంగా ఆ రొయ్యల్ని కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టి దాని తలకాయని, తోక భాగాల్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అలాగే జీడిపప్పు కూడా వేసి లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని లైట్గా వేగనివ్వాలి. ఇప్పుడు మనం పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి దాంతోపాటు ఆ ఎండు రొయ్యలు కూడా వేసి లైట్గా వేయించుకోండి. ధనియాల పొడి, కారపొడి, గరం మసాలా, అలాగే టమాటాలు కూడా వేసి కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఉప్పు అడ్జస్ట్ చేసి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఆ వంకాయ ముక్కలు, ఆ రొయ్యలు చక్కగా కుక్ అయి టమాటో కూడా చూపించిన విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత కలిపి దాన్ని వేడివేడిగా మనం సాఫ్ట్ దోశతో తింటే చాలా బాగుంటుంది.